హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. మీరైతే ఇప్పుడు మన ఈ వీడియోలో కొమరంవెల్లి మల్లన్న టెంపుల్ గురించి అయితే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెంపుల్కి వెళ్ళడానికి మనకు సికింద్రాబాద్ మరియు వేరే డిస్టిక్ నుంచి అయితే మనకు బస్ సర్వీస్ అండ్ ట్రైన్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో సికింద్రాబాద్ నుంచి మనకు కొమరంవెల్లి మల్లన్న వెళ్ళడానికి జస్ట్ 85 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నాము. సో మనమైతే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు షామీర్పేట్ లేక్ దగ్గర అయితే ఆగినాం. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న బంగారు తెలంగాణ శిల్పం అయితే మీరు చూడొచ్చు. సో ఈ షామీర్పేట్ లేక్ వచ్చేసి మనకు కుతుబ్ షాహీ డైనస్టీ కాలంలో అయితే దీన్ని ఆర్టిఫిషియల్ గా నిర్మించడం జరిగింది. సో ఈ లేక్ వచ్చేసి 19th సెంచరీ ఓల్డ్ లేక్. సో ఇది ఇక్కడ మనకు వీకెండ్స్ లో అయితే బాగా రష్ ఉంటుంది. సో ఇక్కడ ఈ లేక్ లో అయితే మనకు ఎంట్రీ ఫీ అయితే ఇలా ఏం ఉండదు. ఇక్కడ మార్నింగ్ సన్ వ్యూ అండ్ ఈవినింగ్ సన్సెట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఈ లేక్ అయితే వ్యూ అయితే మీరు ఇప్పుడు చూడండి. మీకు తెలుసా ఈ షామీర్పేట్ లేక్ ఏ రాజు అయితే నిర్మించడం జరిగిందో? సో ఈ రాజు వచ్చేసి అబ్దుల్లా కుతుబ్ షాహీ డైనస్టీ రాజు అయితే ఈ లేక్ ని నిర్మించడం జరిగింది. సో షామీర్పేట్ లేక్ పేరు అయితే మనకు పర్షియన్ వర్డ్ నుంచి నేమ్ తీసుకోవడం జరిగింది. సో అందుకే ఈ షామీర్పేట్ లేక్ అని కుతుబ్ షాహీ డైనస్టీ వాళ్ళైతే ఈ లేక్ ని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చినాక మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇక్కడ బ్యూటిఫుల్ గా డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు హైదరాబాద్ నుంచి రామగుండం హైవే ఇది. సో హైవే పక్కనే ఉంటుంది కాబట్టి మనకు ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఆదివారం ఇక్కడ మనకు అమ్మవారి దగ్గర ఫ్యామిలీతోనైతే ఫ్యామిలీతో వచ్చి ఇక్కడైతే మనకు వీకెండ్ అయితే స్పెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే మనం కుమరంవెల్లికి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి రామగుండం హైవే అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో పక్కన అన్ని చెట్లు అయితే నాకు చాలా సూపర్ అనిపించింది. మీరైతే చూడండి హైవే ఎంత బాగుందో. సో మనం షామీర్పేట్ లేక్ నుంచి డ్రైవ్ చేసి ఇప్పుడైతే మనం గజ్వేల్, ఇది ఫ్లైఓవర్. సో కేసీఆర్ ఇక్కడ నుంచి గెలిచింది కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ కూడా చాలా సర్వీస్ రోడ్ అయితే మంచిగా డెవలప్ చేయడం జరిగింది. సో మీరైతే ఇప్పుడు చూడండి. ఈ హైవే పైన స్టీల్ బ్రిడ్జ్ అయితే మనకు నిర్మించడం జరిగింది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇప్పుడైతే మనము కొమరంవెల్లి హైవే నుంచి మనకైతే మెయిన్ కమాన్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి కొమరంవెల్లి వెళ్ళడానికి మనకు 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనము ఒకవేళ బస్ లో వస్తే బస్ దిగినాక ఇక్కడ మనకు ఆటో సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. వీలైతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇది కేసీఆర్ వచ్చినాక డెవలప్ చేసిన రోడ్. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఈ రోడ్ అయితే ఇంతకు ముందు చాలా చిన్నగా ఉంటుండే మనకు టెంపుల్ వెళ్ళడానికి. చాలా బాగుంది. పక్కన పచ్చటి పొలాలు చూస్తే నాకైతే అసలు చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. సో ఇది మీరైతే ఈ వ్యూస్ అయితే చూడండి. సో మనం పొలాలన్నీ దాటుకున్నాక ఇప్పుడైతే మనము కొమరంవెల్లి మల్లన్న టెంపుల్, ఇది మెయిన్ కమాను. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు గుట్ట మీద ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడు డ్రైవ్ చేసి లోపలికైతే పార్కింగ్ ప్లేస్ లో వచ్చేసినాం. సో ఇక్కడ మనకు బైక్ అండ్ కార్ పార్కింగ్ అయితే సపరేట్ గా ఉంది. సో మనమైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇక్కడ కొమరంవెల్లి మల్లన్న జాతర వచ్చేసి ప్రతి సంవత్సరం సంక్రాంతి నుంచి ఉగాది వరకు అయితే ఇక్కడ జరుగుతుంది. కొమరంవెల్లి మల్లన్న టెంపుల్ సిద్దిపేట నుంచి అయితే మనకు 25 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ రీచ్ అయినాక అమ్మవారు అయితే పైన గుట్ట మీద ఉంటారు. సో స్వామివారు కూడా ఉంటారు కాబట్టి మనకు అమ్మవారి వెళ్ళడానికి సపరేట్ గా మనకు మెట్లు ఉన్నాయి. సో ఫస్ట్ మనం మెట్లు ఎక్కేసి ఇక్కడ హనుమాన్ టెంపుల్ కి అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మనము ఒక్కొక్క అమ్మవారిని అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, మీరు చూడండి. సో ఇప్పుడు మనం మెట్లు ఎక్కగానే ఫస్ట్ అయితే ఇక్కడ చెట్టు పక్కన ఇక్కడ
సో ఈ టెంపుల్ వచ్చేసి శివుడు, వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవారు అయితే ఇక్కడ మనకు శివుడు మరియు భద్రకాళి అమ్మవారు అయితే ఉంటారు. సో ఇక్కడ నల్లపోచమ్మ టెంపుల్. సో భక్తులైతే ఇక్కడ బోనాలు తీసుకువచ్చి అమ్మవారిని సమర్పించడం జరుగుతుంది. సో మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు భక్తులందరూ. ఇది మనకు ప్రతి బుధవారం మరియు ఆదివారం అయితే చాలా రష్ ఉంటుంది. సో లక్షల్లో అయితే ఇక్కడ భక్తులు విచ్చేయడం జరుగుతుంది కాబట్టి మనకు దర్శనం టైం అయితే 2 నుంచి 3 గంటలు అయితే పడుతుంది. సో ఇది మనకు కొండ మీద వెళ్ళడానికి మెట్ల ద్వారి. సో ఇది మనకు హైదరాబాద్ నుంచి దగ్గర ఉంటుంది కాబట్టి సో ఇక్కడ భక్తులు అయితే అధిక సంఖ్యలో ఇక్కడ వీకెండ్ లో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సో మనం మెట్లు ఎక్కేసి అయితే ఇక్కడ అమ్మవారి బోనాలు సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అయితే ఉంటుంది. ఒడి బియ్యం పోయడానికి మనకు 30 రూపీస్ అయితే ఎంట్రీ టికెట్ ఉంటుంది. అయినా కూడా వీకెండ్ లో బాగా రష్ ఉండే. సో మేమైతే మాకు 1 అవర్ అయితే పట్టింది అమ్మవారికి దర్శనం రీచ్ అవ్వడానికి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది అమ్మవారి టెంపుల్. సో మీరైతే ఇప్పుడు వ్యూ అయితే చూడండి. మల్లన్న టెంపుల్ పక్కన అయితే మనకు గంగిరేగి చెట్టు ఉంటుంది. సో ఇక్కడ భక్తులైతే ముడి ఈ చెట్టుకైతే సమర్పిస్తారు. సో ఇది చాలా పురాతనమైన టెంపుల్. మీరైతే ఇప్పుడు చూడండి. సో ఈ టెంపుల్ ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఒగ్గు పూజారులు అయితే ఉంటారు. వీళ్ళైతే మనకు ఒగ్గు కథలు ఇక్కడ చెప్పి మన పేరు మీద అయితే మనకు పూజ చేయడం జరుగుతుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి కూడా మొత్తం పసుపుతోనైతే అలంకరణ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ టెంపుల్ కి కావాల్సిన పూజా సామాగ్రి అయితే మనకు టెంపుల్ పక్కనే అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకు 100, 150 మరియు 500 అయితే ఉంటుంది. సో సర్వదర్శనం కూడా మనకు ఉంటుంది. అది 2 to 3 అవర్స్ అయితే టైం పడుతుంది జాతర టైంలో. మిగతా టైంలో అయితే సర్వదర్శనం తొందరగా అయిపోతుంది. సో కుమ్రంవెల్లి మల్లన్న టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్. ఇది గుట్టలో అయితే మెయిన్ విగ్రహం ఉంటుంది. సో మనకు ఈ 500 years ఓల్డ్ టెంపుల్ అయితే మనకు హిస్టరీ అయితే చెప్తుంది. సో ఈ స్వామి వారిని మహారాష్ట్ర వాళ్ళైతే ఖండోబా అని కూడా పిలుస్తారు. సో ఈ టెంపుల్ కి అయితే మనకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అయితే అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు మల్లన్న జాతర ఉంటుంది కాబట్టి సో మల్లన్న ఇక్కడ రష్ అయితే బాగా ఉంటుంది. సో లోపల స్వామివారు అయితే మనకి ఇక్కడ ఫోటో షూట్ అయితే చేసుకోవచ్చు. సో లోపల మొబైల్స్ ఎంట్రీ ఉంటుంది కానీ మనకు వీడియో షూట్ అయితే
అయితే టికెట్ తీసుకున్నాక ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. సో టెంపుల్ విగ్రహం అయితే మనకు గుట్ట మధ్యలో ఉంటుంది కాబట్టి సో వీకెండ్ లో అయితే బాగా రష్ ఉండే. మీరైతే ఇప్పుడు టెంపుల్ వ్యూ అయితే చూడండి. స్వామివారిని దర్శనం చేయడం జరుగుతుంది. మీరు కూడా దర్శనం చేసుకోండి. సో ఈ గుట్ట మీద అయితే మనకు రాళ్ళ మధ్యలో అయితే స్వామివారు అయితే ఉన్నారు కాబట్టి సో నాకైతే ఈ రాళ్ళ మధ్య టెంపుల్ ఉండడం చాలా అద్భుతంగా అనిపించింది. సో నేను ఇలాంటి పురాతనమైన టెంపుల్ అయితే రేర్ గా విజిట్ చేయడం జరిగింది. మీరైతే ఇప్పుడు చూడండి, చాలా బాగుంది. సో మొత్తానికి అయితే మనము స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రూమ్స్ అవైలబుల్ కూడా ఉంటుంది. సో రూమ్ ఎక్కువ కాస్ట్ అయితే ఉండదు. 500 to 800 మధ్యలో అయితే మనకు రూమ్ దొరకడం అయితే జరుగుతుంది. మనకు టెంపుల్ పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. సో లడ్డు వచ్చేసి మనకు 25 రూపీస్ మరియు పులిహోర వచ్చేసి 20 రూపీస్ అయితే ఉంటుంది. సో లడ్డు కౌంటర్ దగ్గర అయితే పెద్దగా రష్ ఉండదు. సో ఈ టెంపుల్ జాతర అయితే చాలా ఫేమస్ కాబట్టి సో మనకు ఈ గల్లీలలో అయితే మనకు అన్ని మనకు సంబంధించిన వస్తువులు అయితే తీసుకోవచ్చు. మీరైతే ఇప్పుడు అయితే ఈ గల్లీలో అయితే స్ట్రీట్ ఇక్కడ మహాదేవ్ స్వామి వాళ్ళైతే కూడా మనకు కలవడం జరిగింది. సో వీళ్ళైతే ఇప్పుడు శివరాత్రి వరకు వాళ్ళు మాల వేసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా మనకు దర్శనం ఇవ్వడం జరిగింది. గోపురం కూడా చాలా బాగుంది. ఇదైతే పసుపు కలర్ లో అలంకరణ చేయడం జరిగింది. సో మొదటిసారిగా మీరు నా ఛానల్ ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. మరియు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా చూస్తూ ఉండండి. మీరైతే నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ ని చూస్తూ ఉండండి.